హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మామూలుగా మనం వీక్ అంతా వర్క్ చేస్తుంటాము. వీక్ అంతా వర్క్ చేసి వీకెండ్ రాగానే ఎవరికి తగ్గట్లు వాళ్ళు చిల్ అవ్వటం స్టార్ట్ చేస్తుంటారు. కొంతమంది జస్ట్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌లో చిల్ అవుతుంటారు. కొంతమంది వీకెండ్ పార్టీలలో చిల్ అవుతుంటారు. ఇలాగే మన ప్రజాప్రతినిధులు కూడా పాపం మనలాంటోళ్ళే కదండీ! వాళ్ళకు కూడా 2 కాళ్ళు, 2 చేతులు, ఒక ముక్కు, ఒక నోరు, 2 కళ్ళు ఇట్లా ఉన్నోళ్ళే కదా! వాళ్ళకు కూడా కోరికలు, ఆశలు ఉంటాయి కదా! అందుకని వాళ్ళు కూడా చిల్ అవుదాం అనుకున్నారు. ఆ భాగంలోనే మన ఏలూరు ఎంపీ ఉన్నాడు కదా! పుట్ట మహేష్ యాదవ్. ఆయన కూడా చిల్ అవుదాం అనుకోని వీకెండ్ పార్టీలో హైదరాబాద్ పోయినాడు. హైదరాబాద్ పోయి వాళ్ళ పాత దోస్తులైనటువంటి ఉన్నారు కదా! మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు, ఇంకా కొంచెం ఢిల్లీకి సంబంధించిన బిజినెస్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళందరితోటి కలిసి చిల్ అవుదామని ఒక ఫామ్ హౌస్‌కెళ్లారు. రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్‌కెళ్ళి అక్కడ చిల్ అయ్యారు. చిల్ అయ్యే క్రమంలో మందు, డ్రగ్సు, పొందు, విందు అన్నీ ఏర్పరచుకున్నట్లున్నారు. ఇక్కడ పొందు గురించి నేను నాకు కూడా సమాచారం లేదు. మనం ఏం కామెంట్ చేయట్లేదు. సో, మిగతా అయితే ఉన్నాయి. ఏది విందు, డ్రగ్సు, డ్రింక్స్ అన్నీ ఉన్నట్లున్నాయి. బాగా చిల్ అవుతా ఉన్నారు. హ్యాపీగా జరిగిపోతున్న క్రమంలో ఇలాగా అది కూడా పాపం వాళ్ళు చాలా జాగ్రత్తగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో అజీజ్ నగర్ అనే ప్రాంతంలో ఈయన రోహిత్ రెడ్డికి సంబంధించిన ఒక ఫామ్ హౌస్‌లో చాలా గుట్టుగా చూసుకుంటున్నారు పాపం పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి అలా గందరగోళం చేయకుండా. అయినా కానీ ఈగల్ టీమ్‌కి వాళ్ళకి ఎవరో ఉప్పందించినట్లున్నారు. వాళ్ళు పోయేసరికి ఈళ్ళు చూసుకుంటున్నారు. మామూలు పార్టీ అయితే పెద్ద షాక్ అయ్యేవాళ్ళు కాదు. కానీ అక్కడ డ్రగ్స్ కూడా ఉన్నాయి కదా! 2 గ్రాములు కొకైన్ ఉందంట. అందుకని కొంచెం స్టన్ అయ్యి షాక్ అయ్యారు. పానిక్ కూడా అయ్యారు. అప్పుడు ఈ పానిక్ అయిన భాగంలో ఆ ఢిల్లీకి సంబంధించిన పారిశ్రామికవేత్త ఎవరో గన్ను తీసుకొని పైన గాలిలో రౌండ్లు జరిపారంట. ఆ గన్ను ఎవరిదయ్యా అని ఆరాధిస్తే ఆ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా! పైలట్ రోహిత్ రెడ్డి ఆయన తమ్ముడిదంట. తీరకి ఇదంతా జరిగింది. తీసుకెళ్లారు. మామూలుగా ఇట్లా దొరికినారనుకో, అబ్బే మేమేదో చీజ్ బజ్జీలు తినడానికి వచ్చామో, లేకపోతే ఇంకో దానికి వచ్చామని అప్పట్లో ఒక మెగా వారసురాలు చెప్పినట్లుగా చెప్తారనమాట. వీళ్ళు కూడా అట్నే చెప్పి తప్పించుకుందాం అనుకున్నారు. అట్లా అనుకున్నట్టు చేశారు. టెస్టులు చేస్తే లక్కీగా ఈ ఏలూరు ఎంపీకి సాటర్డే రోజు నెగిటివ్ వచ్చిందంట. హమ్మయ్య! మనం తప్పించుకున్నాం. హ్యాపీగా మనం ఏదో ఒకటి ఏసేయొచ్చు అనుకునే క్రమంలో మళ్ళీ అదే ఈరోజు పొద్దున్న చేస్తే పాజిటివ్ వచ్చిందంట. అంటే ఇరక్కపోయినాడు. మనోడు కూడా డ్రగ్స్ వాడాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈయన నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే వినపమాయ, మీరు ఎంతసేపటికి సే నో టు డ్రగ్స్, గంజాయి వద్దు బ్రో అని ఇట్లా ఇచ్చేసి జనాల్ని, సమాజంని ఉద్ధరిద్దామని అనుకుంటున్నారు. అది తప్పేం కాదు. మీరు ఇక్కడ నేనేమి అంత సర్కాస్టిక్గా మాట్లాడట్లేదు. మీరు చాలా వరకు నేను విజయవాడలో అక్కడ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కున్నాను. పోయిన గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్లో చాలా వరకు మేలు. ఇక మరీ కొంత గంజాయి ఉన్నప్పటికీ అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న న్యూసెన్స్కి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా అయితే మార్పు అయితే ఉందని చెప్పారు. బట్ నేను మీకు చెప్తే ఏంటంటే, మీరు సమాజాన్ని, సొసైటీని క్లీన్ చేస్తున్నారు కరెక్టే. మరి ఇంటిని మర్చిపోయారు సార్ క్లీన్ చేసుకోవడం. అంటే సమాజాన్ని క్లీన్ చేసుకునే క్రమంలో అలసత్వం వహించారా? లేకపోతే పని లేక ఇంటిని క్లీన్ చేయట్లేదా? ముందు మనం ఉండి ఇల్లుని క్లీన్ చేసుకోవాలి సార్. తర్వాతే వీధులు క్లీన్ చేసుకోవాలి. లేదనుకో, వీధులు ఎంత క్లీన్ చేసినా కానీ ఇంటికి వచ్చేసరికి మనం ఉండాల్సింది ఇంట్లో కదా! గబ్బు కొడుతుంది. అర్థమైందా? అందుకని నేను మీ అందరూ చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళందరినీ ముందు క్లీన్ చేయండి. ఇదే కాదు, నేనే కాదు, ఇంకా మీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇదేంట్రా మనం పొద్దున్న లేతే బీఆర్ఎస్ పార్టీ మీద వాటి మీద ట్రోల్స్ చేస్తుంటాం, అవి చేస్తుంటాం. మన వాళ్ళేమో లోపల పోయి వాళ్ళతోనే మందులు కొడతారు, డ్రగ్స్ కొడతారు, అన్నీ కొడతారు. అంటే ఇక్కడ మనమంతా ఎరిపుష్పాలమా? మనం కొట్టుకుంటాం. వాళ్ళు లోపల అంతా మనం బరంపురం అనుకుంటుంటారు. మనం ఒకటే అనుకుంటుంటారు. ఇదేదో బాగలేదు సార్ అని మీ కార్యకర్తలు కూడా కాస్త అసహనంగా ఉన్నారు, ఫీల్ అవుతుంటారు. సో, ఈ విషయాలలో కొంచెం చూసుకోండి, జాగ్రత్తలు చూసుకోవాలా. ఏంది ఇట్లా మరి? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.